అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. ఎండోమెట్రియోసిస్ ఈ మధ్య ఎక్కువగా వింటున్న పేరు కదండి. సరే, దీని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఎండోమెట్రియం అని ఒక పొర ఉంటుందండి, గర్భసంచి లోపల ఉంటుంది. ఆ పొరనే ప్రతి నెల మనకు బ్లీడింగ్ అవుతుంది. ఈ పొర ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో అంటే గర్భసంచి లోపల ఉండకుండా వేరే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. అంటే ఓవరీస్లోకి కానీ లేకపోతే సిజేరియన్ జరిగిన కుట్ల మీదకి కానీ వెళ్ళిపోతుంది. అలా వెళితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. దాని ప్లేస్లో అది ఉండకుండా వేరే చోట్ల కూడా పెరగడం మొదలు పెడుతుంది అనమాట. ఇప్పుడు పెరిగినంత మాత్రాన మనకేం ఇబ్బంది అంటే నెల నెల బ్లీడింగ్ అవ్వడం కదా దీని ముఖ్య లక్షణము మనకి ఎండోమెట్రియంకి. సో ఇది బయట ఉన్నప్పుడు ప్రతి నెల పీరియడ్ టయానికి ఈ బయట ఓవరీస్లో ఉన్న చోట కానీ సిజేరియన్ కుట్ల దగ్గర కూడా బ్లీడింగ్ అవ్వడం మొదలు పెడుతుంది. అది జరిగినప్పుడు ఆ చెడు రక్తం బయటికి పోవటానికి ఎక్కడ అవకాశం ఉండదు కాబట్టి దానికి ఏమవుతుంది, కడుపులో నొప్పి వస్తుంది. ఆ రక్తం అంతా ఒక చోట చేరి సిస్ట్గా ఫామ్ అవుతుంది. దాన్నే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటారు. చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే అది నల్లగా డార్క్గా ఉంటాయి కాబట్టి. సో దీనికి ట్రీట్మెంట్ ఏమిస్తారంటే మనకి చిన్న స్టేజ్లో ఉంది, తక్కువ సైజులో ఉన్నాయి అనేసి అంటే మందులతో తగ్గుతుంది. కొంచెం సైజ్ పెద్దగా ఉంది అంటే దానికి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుందమ్మా.